రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో సెక్రటేరియట్ వద్ద పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. ధాన్యంలో తరుగు తీయొద్దని, తక్షణమే రైతులకు న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కవిత టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కవితతో పాటు ధర్నా చేస్తున్న ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు అదుపులోకి తీసుకుని అక్కడి నుండి తరలించారు. ఇదిలా ఉంటే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత ఇటీవల టీఆర్ఎస్ పేరుతో తన పార్టీని ప్రకటించారు. పార్టీని ప్రకటించిన తర్వాత ఆమె ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలకు పోటీగా ఆమె నిరసన కార్యక్రమాలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగడంతో రైతుల పక్షాన ధర్నాకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఏ జిల్లాలో చూసినా వడ్లు కొనకుండా రైతులు కళ్ళాలలో ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి. కొన్నకాడ కూడా ఘోరంగా తరుగుదీసి కొనుగోలు కేంద్రాల్లో అవినీతి, కొనుగోలు కేంద్రాల్లో తరుగుదీయడం, రైస్ మిల్లర్ల దగ్గర ప్రభుత్వం కుమ్మక్కై అక్కడ కూడా తరుగుదీయడం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భయంకరమైన పరిస్థితి ఉంది. కొంటామన్నటువంటి వడ్లు కొననటువంటి పరిస్థితి ఉంది, జొన్నలు కొననటువంటి పరిస్థితి ఉంది, పొద్దుతిరుగుడు రైతులకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో రైతులంటే కనీస మర్యాద, గౌరవం లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత 2.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వ్యవసాయ శాఖను కనీసం రివ్యూ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో రైతులకు కలెక్టర్లు అన్యాయం చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ కలెక్టర్లు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. అదేమంటే గ్రేడ్ ఏ రైతులు వడ్లు గ్రేడ్ ఏ అయినా సరే గ్రేడ్ లెస్ గా రిజిస్టర్ చేస్తున్నారు. ఏదైతే సన్న బియ్యానికి బోనస్ ఇచ్చినామని చెప్పిండ్రో వాటిని ఎగబెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవి చేయడం జరుగుతూ ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, అన్ని చోట్ల కూడా కళ్ళాల్లో ఉన్నటువంటి వడ్లను వెంటనే ప్రభుత్వం కొనాలి. అందుకే ఇవాళ సెక్రటేరియట్ ముందట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్న ఈ సెక్రటేరియట్ ముంగట తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతుల గోస ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి తెలియాలి. కాబట్టి ఇక్కడ వడ్లు పోసి మరి వరి కంకులతోని ఇవాళ ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రక్షణ సేన నాయకులు, రైతులు అందరం కలిసి, మహిళలందరం కలిసి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే వడ్లు కొనాలి, పొద్దుతిరుగుడు పువ్వు కొనాలి, జొన్న కొనాలి, రైతులకు న్యాయం చేయాలి. ఎరువులు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కసారి రైతు 4 సార్లు ఒక్కొక్క రైతు తిరిగి ఎరువులు కొనుక్కునే పరిస్థితి ఉన్నది. ఆ యాప్ ఎవరికి అర్థమైతలేదు. కాబట్టి మంచిగా దానికో సొల్యూషన్ చూపించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.